ప్రాపర్టీ కొనాలా, ఇన్వెస్ట్ చేయాలా? సరైన లొకేషన్ ఏది? మీ డౌట్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అమెరికాలో పౌరసత్వం పొందడం ఎలా? అసలు అమెరికా వెళ్ళే అవకాశాలే రాక చస్తుంటే ఈ పౌరసత్వం గోలేంటి అనుకుంటే కనుక పొరపాటు. దీనికోసం ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆయన రిలీజ్ చేస్తున్నటువంటి కార్డ్స్ గురించే ప్రపంచం అంతా చర్చ జరుగుతుంది. అసలు ఈ కార్డ్స్ ఏంటి? గోల్డ్ కార్డ్ అంటున్నారు, ప్లాటినం కార్డ్ అంటున్నారు. ఫైనల్గా దీని ద్వారా జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు భూమిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి గారు. సాయి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి డిఫరెన్స్ ఏముంది? EB-5 కానీ, గోల్డ్ కార్డ్ కానీ, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ కానీ, ప్లాటినం కార్డ్ కానీ, ఈ కేటగిరీస్ వైజ్గా వచ్చే డిఫరెన్సెస్ ఏంటి? ఎటువంటి ఫెసిలిటీస్ వస్తాయి అవి తీసుకోవడం వల్ల? ద ఫస్ట్ EB-5 కి ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ కి ప్లాటినం కార్డ్ కి సింపుల్ గా ఒకటి సార్. EB-5 అనేది ఇన్వెస్ట్మెంట్ వీసా సార్. మీరు ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక 10 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేస్తే, మళ్ళీ కొన్ని కండిషన్స్ మీరు సాటిస్ఫై చేస్తే మీకు ఈ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు. అంటే ఇది సుమారు ఒక 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు టైం అనేది తీసుకుంటారు. అంటే ఇది మళ్ళీ మీకు రిటర్న్ ఏదో ఒక రోజు డబ్బులు వస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అట్ రిస్క్, అంటే అంత రాకపోయినా కొంచెం రిటర్న్ వస్తుంది. కానీ ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్, కార్పొరేట్ కార్డ్, ప్లాటినం కార్డ్ ఇది ఏంటంటే కంప్లీట్ గా మీరు గిఫ్ట్ ఇచ్చేయాలి సార్. ఇది మళ్ళీ రిటర్న్ ఎప్పుడే కానీ క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా లేదు. సో దానికి మెయిన్ గా డిఫరెన్స్. ఈ గోల్డ్ కార్డ్ తీసుకుంటే కనుక ఏమన్నా స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుందా, లేదా నార్మల్ అమెరికన్ సిటిజన్స్ గానే ట్రీట్ చేస్తారా? పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది సార్ అంతే. సో అంటే ఇక సిటిజన్షిప్ ఉంటే మీరు అక్కడ అన్ని రకాల పన్నులు, ట్యాక్స్లు అన్ని పే చేసుకొని నార్మల్ అమెరికన్ లాగా ఉండొచ్చు. అవునవును సార్. ఒకసారి గోల్డ్ కార్డు తీసుకున్న తర్వాత అది రద్దు అవడం కానీ, వెనక్కి తిప్పి పంపడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? అసలు ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం చెప్తున్నాయి? సో యూజువల్ గా అంటే మీరు ఏదైనా సేమ్ యాజ్ నార్మల్ గా గ్రీన్ కార్డ్ రిటర్న్ ఎలా తీసుకుంటారు? సో మీరు ఏదైనా ఇక్కడున్న నేషనల్ సెక్యూరిటీకి కానీ, లేకపోతే ఇక్కడున్న వ్యవస్థకు కానీ మీరు అగేన్స్ట్ గా వర్క్ చేస్తున్నా కానీ మీ గ్రీన్ కార్డ్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు అనే సేమ్ రూల్ ని దీనికి కూడా వర్తించడం జరిగింది. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ రాదు, ఓన్లీ మీకు గ్రీన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. అకార్డింగ్ టు ద కండిషన్స్ మళ్ళీ మీకు సిటిజన్షిప్ వస్తారా రాదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకొక డౌట్ కూడా ఉంది, అసలు ఇది లీగల్ గా స్టేబుల్ అవుతుందా? ఒక ప్రెసిడెంట్ పేరు మీద ఆయన ట్రంప్ గోల్డ్ కార్డ్ అని పెట్టుకోవడం, ఇవి ఆటోమేటిక్ క్వశ్చన్ చేస్తారు కదా కోర్టులో, వాటిలో లీగల్గా నిలబడుతుందా ఇది? అంటే ప్రస్తుతానికైతే అంటే దెర్ ఆర్ సమ్ డౌట్స్ సార్. ఇప్పుడు సేమ్ మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నట్టు ఇక్కడ కూడా ఇదేమన్నా కాంగ్రెస్ నుండి అప్రూవల్ రావాలా లేదా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ తో, అంటే ఆ లీగల్ అనాలిసిస్ అనేది ఇంకా ప్రాపర్ గా జరగలేదు సార్. అది మేబీ లైక్ రేపు మన్నాడో ప్రస్తుతం ఫస్ట్ గవర్నమెంట్ సైడ్ నుండి వస్తుంది, ఎందుకంటే అది ఇష్యూ చేసిన తర్వాత నుండి మనకు ఆ లీగల్ క్వశ్చన్ అనేది వస్తుంది సార్. సో ఇంతవరకు మనం ఓన్లీ హైపోథెటికల్ గా అవునా కాదా అనేది ఒక రూపంలో మాత్రం, అంటే ఎందుకంటే క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు ఇంకా మనం రిలీజ్ చేయలేదు కదా, రిలీజ్ కాకముందే మీరు ఎలా కోర్టుకి వెళ్తారు అనేది కూడా ఒక చిన్న క్వశ్చన్ రావచ్చు. సో అందుకే ప్రస్తుతానికైతే మనము ఆ లీగల్ అనాలిసిస్ వరకు అయితే కాంగ్రెస్ అప్రూవల్ కావాలా లేదా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. దానికి గవర్నమెంట్ సైడ్ నుండి ఒక రిప్లై వచ్చిన తర్వాత వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ సార్ దాని గురించి ఇది కరెక్టా కాదా అని. ఓకే, ఇంకా అప్లై చేయడానికి అప్లికేషన్ పెట్టేటువంటి విధానం ఏంటి? దానికి పెట్టిన కండిషన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ ఒక ఫామ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సార్. ఆ ఫామ్ లో డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత $15,000 మీరు ఫీజు అనేది రూపంలో కట్టాలి సార్. ఇది కంప్లీట్ గా నాన్ రిఫండబుల్. అది కట్టిన తర్వాత మనకు ఫాస్టర్ గా, అంటే మేబీ లైక్ అంటే వాళ్ళు చెప్పే రూపంలో ఏమంటారు 2-3 నెలల లోపలనే మీకు అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు $1 million కట్టేస్తే మీరు గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఇక్కడ ఏంటంటే సార్, మామూలు జనరల్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ అని అనుకోండి, అంటే మీ గ్రీన్ కార్డ్ వస్తే మీ ఫ్యామిలీకి కూడా ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది US లో. సో కానీ దీనికి అలా కాదు సార్. ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ $1 million డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు. సో ఒక ఫ్యామిలీ తీసుకోవాలంటే చాలా కష్టం. ఫ్యామిలీ అంటే సుమారు ఒక $4 million కట్టేస్తే వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ .gov అని ఒకటి వైరల్ అవుతా ఉంది. సో ఇప్పుడు అది అఫీషియల్ సైట్గా దాని నుంచి ఆన్లైన్ పేమెంట్స్ చేయొచ్చా? ఆన్లైన్ ఎంక్వైరీస్ కొన్ని జరుగుతూ ఉన్నాయి, సోషల్ మీడియా డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే అమెరికాలో ఉన్నవాళ్ళు మీరు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ద్వారా అప్లై చేస్తారు, వేరే దేశంలో వేరే ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎలా అప్లై చేయాలి? సేమ్ యాజ్ అంతే సార్. trump.gov సేమ్ అదే ఫామ్ వాడుకొని ట్రంప్ కార్డ్ .gov అని చెప్పని పెట్టారు. అవునవును సార్. సో అది అఫీషియల్ వెబ్సైట్ సార్. అంటే దాంట్లో క్లియర్ గా అప్డేట్స్ కానీ, సో అది ఎలా అప్లై చేయాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేది దాంట్లో చెప్పడం జరుగుతుంది. సో సేమ్ యాజ్ అప్లికేషన్స్ ఇవన్నీ డైరెక్ట్ USCIS కి మనం ఎలా అప్లై చేయాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ సార్.
అంటే అది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఎవరైనా కానీ దాని నుండి అప్లై చేయాల్సింది క్లియర్గా తెలుస్తుంది. అదైతే క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్ అది. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించడం. ఇది గోల్డ్ కార్డ్స్ పేరుతో తీసుకొచ్చినటువంటి పాలసీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అమెరికాలో కూడా దీనిపైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అంతా కూడా TrumpCard.gov ఈ వెబ్సైట్ ద్వారానే అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే ప్రొసీజర్లో చూస్తే కనుక 10,000 అప్లికేషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అప్పుడే ఇంకొక నెల రోజులు దీనికి సంబంధించినటువంటి ఫుల్ ప్రాసెస్ అంతా కూడా క్లారిటీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో $1 మిలియన్ అంటే దాదాపు మన కరెన్సీలో చూస్తే 9 కోట్ల రూపాయలు చెల్లిస్తే అమెరికాలో శాశ్వతంగా పౌరుడు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఎంతమంది ఉపయోగించుకుంటారో చూద్దాం.